చిలకతో ప్రపంచం అంతా ఊపేసిన పర్సన్ విజయ్ గారు. ఎచ్చగుంటదని కచ్చ మందు దాగినం, చల్లగ సలి పెడుతుందని అల్లం ఛాయ దాగినం. ఎన్ని దాగినా గాని కాక ఒంట్లో కాకైతే ఉడతలేదు కాక. ఎట్లా వస్తాయండి మీకు ఐడియాస్? ఒకసారి మనము ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని రాస్తే ఎట్లా ఉంటది అనేది ఇది. ఏళ్ల పొద్దు గాలలేసి తాళ్ళల్లా కురికినాం, అడిగబట్టిన ముంతలన్నీ అడుగు కల్లా చూసినాం. సరిపోలేదని మళ్ళా దోస్తుకు ఫోన్ చేసినాం, లైట్ బీర్లు తాగనీకి వయసు కడ కలిసి. ఇక ఆడు గుంజ నేను గుంజ, ఆడు గుంజ నేను గుంజ. ఎన్ని బీర్లు తాగినా చిచ్చ, ఒక్క సుక్క బయటకు వస్తలేదు ఉచ్చ. దాదాపు 4-5 సాంగ్లలో ఉంటుంది అది. నల్లగా ఉన్న అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తుంటా. మీ గురించి ఎవరన్నా అన్నారు? ఎవరన్నా పర్సనాలిటీ అవ్వగానే హెయిర్ భలే హైలైట్ అవుతుందండి. కావాలని ఆ సాంగ్ కోసం అట్లా మెయింటైన్ చేయాలి. లేదు, కటింగ్ చేపించుకోవాలి. వై స్టిల్ విజయ్? స్టిల్స్ ఎక్కువ దిగుతాను. సో ఈ సాంగ్ మీరు రాస్తున్నప్పుడు మీ ఫీలింగ్ తెలుసు. డ్యూయట్ రాస్తే అబ్బాయి వర్షన్ మనమే రాసుకోవాలి, అమ్మాయి ఏమంటుందో కూడా మనమే రాసుకోవాలి. అంటే అలా వెళ్ళి ఆలోచించాలి. మెథడ్ రైటింగ్ అన్నాడు ఆయన, అంటే లిరిక్స్ కానీ ఇంకేదైనా కానీ ఆ మెథడ్ రైటింగ్ అనే వర్డ్ నాకు బాగా నచ్చింది. అది నా రోజా నువ్వు కదా నా మందు నువ్వే అన్నారే. మా మందు గ్లాసుల్లో ఐసు ముక్కవు నువ్వే, నా బీరు నువ్వే, నా కోటరు నువ్వే. మీరు వాడే కొన్ని పదాలు అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో ఎంజాయ్ చేసారు. స్టేటస్ పెట్టాలంటే అరే ఇలా ఈ వర్డ్ ఉంది అంటే ఒకటే ఒక మెసేజ్ పెట్టిన అందరికీ, మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా. హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. ఈరోజు చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. బేసికల్గా తెలంగాణ యాసలో వచ్చిన పాటలు ఏ రేంజ్లో క్లిక్ అవుతున్నాయో తెలుసా? హమ్ చేయకుండా ఉండలేరు, వినకుండా ఉండలేరు, పూర్తిగా పాడదామంటే రాదు, హమ్ మాత్రమే చేయగలం. ఒక పక్క సాంగ్ వస్తుంటే ఇలా ఎంజాయ్ చేయడం. సో ఎంత క్లిక్ అయ్యాయో నేను చెప్పాల్సిన పని లేదు. సో ఆ ఎరాలో నుంచే మనం ఒక పర్సన్ అయితే తీసుకొచ్చి మీ ముందు కూర్చోబెట్టాను ఈరోజు. అసలు ఈ సాంగ్స్కి ఉన్న క్రేజ్ ఏంటి, అసలు ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, లేకపోతే సిలకో నారామ సిలకో అని ఒక సిలకతో ప్రపంచం అంతా ఊపేసిన పర్సన్ విజయ్ గారు తీసుకొచ్చారు. హాయ్ విజయ్ గారు, ఎలా ఉన్నారు? స్టిల్ విజయ్ గారు, స్టిల్ సూపర్ బొమ్మ అదర్స్ ఎక్కడ తగ్గట్లేదు. అందులో సిలక ఒకటైతే ఇంకా ఒక ర్యాప్ అయితే ఇన్స్టాగ్రామ్లో ఇట్లా తిప్పితే ర్యాప్. బేసికల్గా ర్యాప్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. ర్యాప్ అనేది ర్యాప్. ఒకసారి మీరు హమ్ చేయరా ప్లీజ్? ఒకసారి నేను ఏదో ట్రై చేద్దాం అనుకున్నా కానీ కష్టం. ఓకే, ఇది ర్యాప్లో సమ్మర్లో చేసింది. ఇది యాక్చువల్లీ వైరల్ అయింది చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయింది. అది చాలా మందికి ఇన్స్టాలో వాడిరు కానీ బయట తెలియదు అనుకుంటా. అంటే యూట్యూబ్ పర్పస్ వాళ్ళ కోసము ఆ లిరిక్ మనదే అని తెలియాలిగా. కాబట్టి ఏళ్ల పొద్దు గాలలేసి తాళ్ళల్లా కురికినాం, అడిగబట్టిన ముంతలన్నీ అడుగు కల్లా చూసినాం. సరిపోలేదని మళ్ళా దోస్తుకు ఫోన్ చేసినాం, లైట్ బీర్లు తాగనీకి వయసు కడ కలిసినాం. ఇక ఆడు గుంజ నేను గుంజ, ఆడు గుంజ నేను గుంజ, గుంజి గుంజి ముగ్గురం 3 కాటలు లేపినాం. ఎన్ని బీర్లు తాగినా చిచ్చ, ఒక్క సుక్క బయటకు వస్తలేదు ఉచ్చ. ఇది ఇన్స్టాగ్రామ్లో మీకు ఐడియాస్ అంటే ఇలా రాయాలి, ఈ పదం పాడాలి, ఎలా వస్తుంది మీకు ఐడియా? అంటే రాసుకునేటప్పుడే రైమింగ్ రాసుకుంటా, ఆ ప్రకారమే రాసుకుంటూ వెళ్తాం. సో ఒకసారి మనము ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని రాస్తే ఎట్లా ఉంటుంది అనేది ఇది. ఓకే, అది ర్యాప్ చేయాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉందా, లేకపోతే జస్ట్ ట్రై చేద్దామనే కాన్సెప్ట్లో వచ్చారా? ఎలా ట్రై చేద్దామని అంతే. అంటే ఆ ట్యూన్ రావడం అట్లా వచ్చింది. అది ఫోక్ సెట్ కాదు, ఎట్లా ఇది వెస్టర్న్కు సెట్ కాదు. దీన్ని ఏం చేద్దామని చెప్పేసి ఆ స్టైల్లో పెట్టేసినాం. అది వైరల్ అయిపోయింది. అవును, మీరు ఇక్కడ సాఫ్ట్గా చెప్పారు కానీ సౌండ్ మాత్రం ఇన్స్టాగ్రామ్లో దుమ్ములేసింది. అయితే జనాలు ఇన్స్టా నుంచి యూట్యూబ్కి ఎక్కువ మేబీ కనెక్ట్ కాలేకపోవచ్చు, బట్ అది ఇన్స్టాలో మస్తు వైరల్ అయింది 2 years. లాస్ట్ టైం అయితే ఇంకా వాళ్ళు ఎడిట్ చేసుకొని వాళ్ళ కొలాబరేషన్స్ పెట్టుకొని అసలు ఇది ఎవడో మనకు సంబంధం లేదన్నట్టు వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళే 5 members కొలాబరేషన్ ఉంటుంది, ఆ 5 members వాళ్ళే ఉంటారు. నాకు అందరు పంపిస్తారు అనమాట, వేరే ఫ్రెండ్స్ చూస్తారు కదా, వాళ్ళు పంపిస్తే నేను స్టోరీ పెట్టి వాళ్ళకి థ్యాంక్ యూ బ్రదర్స్ అని ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అయ్యాను.
దీని తర్వాత ఇది బేసికల్గా సిలకొచ్చింది మీరే పాడారు కదా, నాదే వాయిస్ అది. వాయిస్ మీదే కదా. ఒకసారి మళ్ళీ సేమ్ డైలాగ్ ఒకసారి. అదా సేమ్ ఇప్పుడు అన్న డైలాగ్, నెక్స్ట్ లైన్ కూడా ఒకసారి ఫస్ట్ ఇది అన్నాను, తర్వాత నెక్స్ట్ లైన్. సిలకొచ్చింది రో ఏస్కో. యాక్చువల్లీ ఆ బీట్ కానీ ఆ వాయిస్కి కానీ భలే సెట్ అయిందండి. అంటే అది బేసికల్గా చాలా సాంగ్స్ తీశారు కానీ కొన్నిటికి ఆ వైబ్ అంటారు, ఏవో రకరకాల పేర్లు ట్రెండ్లో ఉన్నాయి, బాగా క్లిక్ అయింది. నెక్స్ట్ మీ గురించి ఎవరన్నా అన్నారా? ఎవరల్లే నా గురించి నేనే మరి పాపం మీ గురించి మీరే రాసుకున్నారు. అంటే ఇప్పుడు ఎవరు అనట్లేదని మీరు రాసుకుంటారా? ఆల్మోస్ట్ సారీ పర్లేదు ఆల్మోస్ట్ బాయ్స్ ఎక్కువ బ్లాకే ఉంటారు. సో అది ఎందుకో దాదాపు 4-5 సాంగ్స్లలో ఉంటుంది అది. ఈ నల్లగా ఉన్న అనేది కంపల్సరీ మెన్షన్ చేస్తుంటా, సిగ్నేచర్ లాగా కంటెంట్. దాన్ని ఎంత 40-50 వేల మంది అమ్మాయిలు చేసారు రీల్స్, వీళ్ళు అయిన వాళ్ళు పెళ్లి కానోళ్ళు. ఆ పాటలో కూడా ఎండింగ్లో నేను వస్తా అందులో లాస్ట్కి నల్లగున్నా కానీ అన్నప్పుడే వస్తాం మళ్ళీ అది కూడా. యా కనిపిస్తుంది. ఆ ఫస్ట్ డైలాగ్ నెక్స్ట్ లాస్ట్లోనే కనిపిస్తుంది, మధ్యలో ఇక్కడ అక్కడ మాత్రమే కనపడాలని నేను ఇంకోటి కూడా గమనించి అడగమంటారా? పర్సనాలిటీ అవ్వ కానీ హెయిర్ భలే హైలైట్ అవుతుందండి. కావాలని ఆ సాంగ్ కోసం అట్లా మెయింటైన్ లేదు, కటింగ్ చేపించుకోవాలి అప్పుడు. సరే అది ఇట్లా ఊపుతుంటే మొత్తం ఊగింది. మరి దాన్ని ఉంచాలా వద్దని ఏం ఆలోచించలేదా? ఎందుకు బాగా మీరు ఆ స్టెప్ ఎవరైనా మీ చేత వేయించారా అయితే మీరే అనుకుని? లేదు, వేయించారు, వేరేది చేశారు. ఇది బాగుంది, ఇది పెట్టేసేద్దాం. భలే వేస్తారు. నా ఒకసారి మిగతా ఇది బేసికల్గా వేరే వాళ్ళందరినీ చూసి ఇది చాలా క్లిక్ అయింది. కాకపోతే ఒక బీట్ లేకపోతే ఒక యాసకి అసలు పదంతో సంబంధం లేక ట్యూన్ పాడేసేవాళ్ళు చాలామంది ఉంటారు. నా పాయింట్ ఏంటంటే ఒక సాంగ్ రాసినప్పుడు దానికి ఒక రాసేవాళ్ళు చాలా ఆలోచించుకుంటారండి, ప్రతి పదం ప్రతి అక్షరం పడే దగ్గర కూడా. సో ఈ సాంగ్ మీరు రాస్తున్నప్పుడు మీ ఫీలింగ్ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఫీలింగ్ అంటే అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో రాయాలి ఫస్ట్. రీసెంట్గా ఒక వీడియో చూసినాను, యాక్టర్ గురు అని ఒకతను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. మెథడ్ యాక్టింగ్ గురించి చెప్పి మెథడ్ రైటింగ్ గురించి చెప్పిండు. మెథడ్ యాక్టింగ్ అని అంటే నీకు అందులోకి వెళ్ళి ఆ పాత్ర ఏదైతే మాట్లాడుతుందో అది రాయడం. మెథడ్ రైటింగ్ అన్నాడు ఆయన, అంటే లిరిక్స్ కానీ ఇంకేదైనా కానీ. ఆ మెథడ్ రైటింగ్ అనే వర్డ్ నాకు బాగా నచ్చింది. అది అంటే ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతారు అబ్బాయిల గురించి, ఇప్పుడు డ్యూయట్ రాస్తే అబ్బాయి వర్షన్ మనమే రాసుకోవాలి, అమ్మాయి ఏమంటుందో కూడా మనమే రాసుకోవాలి. అంటే అలా వెళ్ళి ఆలోచించాలి. అలా వెళ్ళి ఆలోచించి ఆ టోటల్ కాన్సెప్ట్ ఏంటంటే నన్ను పెళ్లి చేసుకో అనేది కాన్సెప్ట్. నన్ను పెళ్లి చేసుకో అనేదాన్ని ప్రతి లిరిక్లో అదే పెట్టాను నేను, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. లాస్ట్కి ఒప్పుకుంటాడు, నల్లపూసలల్లి మెల్లో వేస్తున్నాడు అనేది ఎండింగ్ చేసిన దాన్ని. సో అట్లా ఇందులో ఒక లైన్ ఉంటుంది, కనకాంబరం లాంటి కన్న పిల్లను నేను సిలకో నారామ సిలక, నన్ను కళ్యాణం ఆడంగా వరుడయ్యి రాడేమి సిలకో నారామ సిలక.